సిద్ధం సభలతో వైసీపీ తన ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే దెందులూరు, భీమిలి సభలతో క్యాడర్లో ఊపు తెచ్చిన వైసీపీ ఇప్పుడు రాయలసీమలో సిద్ధం సభ అంతకు మించి అన్నట్టుగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదివరకు జరిగిన సిద్ధం సభల కంటే అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభ అతి భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాప్తాడు సిద్ధం సభపై ఆసక్తిని మరింత పెంచాయి. రాప్తాడు సిద్ధం సభలో మేనిఫెస్టోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకే ప్రకటించారు. దాంతో జగన్ కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అన్న దానిపైన చర్చ నడుస్తోంది. టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే టీడీపీ మేనిఫెస్టో 2019లో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు పోటీ అవుతుందేమో గానీ ఈ ఎన్నికల్లో జగన్ ప్రకటించబోయే పథకాలతో టీడీపీ మేనిఫెస్టో తేలిపోవడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. రెండు పార్టీలు ఈసారి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీ మేనిఫెస్టో చేతికల పడేలా కొత్త పథకాలను ప్రకటిస్తారన్న ప్రచారం వైసీపీలో ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రకటిస్తే వాటిని అమలు చేసి తీరుతారన్న క్రెడిబిలిటీ కూడా తమకు అదనంగా కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. రాప్తాడు సభలో జగన్ కొత్త పథకాల్ని ప్రకటిస్తారా, లేక ఉన్న పథకాల మొత్తాన్ని పెంచుతారా, పరిమిత రుణమాఫీ లాంటి పథకాలు ఏమైనా ప్రకటిస్తారా? మేనిఫెస్టోపై కీలక ప్రకటన ఉంటుందని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలాంటి అంశాలపైనే చర్చ నడుస్తోంది. రాప్తాడు సిద్ధం సభకు ఏర్పాట్లు కూడా భారీగా ఉన్నాయి. 110 ఎకరాల విస్తీర్ణంలో సభను నిర్వహించబోతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. రాప్తాడు సిద్ధం సభకు 10 లక్షల మంది వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలు ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:45 పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి వస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా 2:55 బయలుదేరి 3:15 రాప్తాడు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాప్తాడు సిద్ధం సభ కొనసాగుతుంది. మొత్తం మీద రాప్తాడు సిద్ధం సభ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పెట్టిన ఫోకస్ చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఈ సభను చూసిన తర్వాత మనం ఇలాంటి సభను నిర్వహించగలమా అన్న దడ పుట్టించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నట్టుగా ఉంది.